శ్రీమాత్రే నమః. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నాటుకోళ్ళ ఫార్మ్ అన్నమాట. ఈ నాటుకోళ్ళు చాలా ధర పలుకుతాయి. వీటిలో అనేక రకమైనటువంటి జాతులు ఉన్నాయన్నమాట. వీటన్నిటిని ఒకసారి చూడండి. అలాగే పుంజులు ఉండడానికి మాత్రం అవి ఎక్కువగా దెబ్బలాడుకుంటాయి కాబట్టి పుంజులు ఉండడానికి ప్రత్యేకమైనటువంటి గదులు మాదిరిగా ఏర్పాటు చేసినారనమాట. ఒకసారి చూడండి. ఈ మాదిరిగా ఒక 20-30 పుంజులు నిల్వ ఉండేట్టుగా ఏర్పాటు చేసి ఉంటారనమాట. అలాగే ఈ కోళ్ళన్నీ బయట వెళ్లకుండా ఇనుప కమ్మితో ఫినిష్ చేసినారనమాట. అవి ఉండడం కోసమని, చల్లగా ఉండే కోసమని కొన్ని రకాలైనటువంటి పండ్ల జాతి మొక్కలు కూడా నాటారనమాట. రాత్రిపూట కోళ్ళు ఉండడం కోసమని ప్రత్యేకమైనటువంటి ఒక షెడ్ ఏర్పాటు చేసినారు. ఇది ఒకసారి చూడండి. దాన్ని చాలా తేలికగా సిమెంట్ బ్రిక్స్తో పిల్లర్స్ వేసి దాని చుట్టూ చికెన్ మేస్ అరేంజ్ చేశారనమాట. పైన మాత్రం రేకుల సీట్స్ అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది డోర్ రైట్. ఈ బుట్టలన్నీ చిన్నపిల్లలు ఉడగడానికి కోసం అనమాట, పిల్లల కోళ్ళు. అదేవిధంగా ఇది మాత్రం ఇవి చిన్నపిల్లల కోళ్ళు ఉండే కోసమని చిన్నపిల్లలన్నీ వీటి మీద కూర్చునే కోసంగా ఏర్పాటు చేసినారు విడిగా. ఈ గ్యాప్స్ ఉంచడం వల్ల ఆ వేసే పెంట కింద పడిపోతుంది అనమాట. వాటి కోసం ప్రత్యేకంగా నీళ్ళు, బౌల్స్. రాత్రిపూట అవి కూర్చునేదానికి వీలుగా ఈ విధంగా ఏర్పాటు చేసినారనమాట కట్టెలతో. చిన్నపిల్లలు కోళ్ళను మాత్రం ప్రత్యేకంగా ఉంచడం కోసమని ఈ ప్రత్యేకమైనటువంటి బోన్స్ మాదిరిగా చికెన్ మెస్తోనే ఏర్పాటు చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా.